నారాయణరావు, ఏంట్రా ఏజెంట్ గారిని ఎన్నిసార్లు తెప్పించుకుంటావు? మొదటిసారి వచ్చారు, పాలసీ ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకు ఈహెచ్ఎస్ ఉంది, నాకు పాలసీ అక్కర్లేదు అన్నావు, వెళ్ళిపోయారు. మళ్ళా పిలిపించుకున్నావు, ఈహెచ్ఎస్ వర్కౌట్ అవ్వట్లేదు, పాలసీ కావాలని. పాలసీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకునే లోపు మా అబ్బాయి గారిని సంప్రదించి చెప్తానని మీ అబ్బాయికి ఫోన్ చేసావు. ఆయనేమో, నాన్న నాకు కార్పొరేట్ పాలసీలో నువ్వు అమ్మ కవర్ అయ్యారు, అక్కర్లేదన్నారు. సరే అని చెప్పి మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు రెన్యువల్ అప్పుడు, నాన్న కార్పొరేట్ పాలసీలో పేరెంట్స్, డిపెండెంట్ పేరెంట్స్ కవర్ అవ్వట్లేదని చెప్పాను. మళ్ళా పిలిపించావు, మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నావు. అమ్మో ఎంత ప్రీమియమా, నేను కట్టలేను, 4 నెలలు ఆగాలి, 3 నెలలు ఆగాలని చెప్పావు. రే, ఇప్పుడు కూడా నువ్వు కట్టకపోతే ప్రపంచంలో ఇంతకన్నా తక్కువకి హెల్త్ పాలసీ రాదు. ఎందుకో తెలుసా? గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీల మీద ఉన్న జిఎస్టి 18% 0% చేసింది. అంటే జిఎస్టి లేదు. ఇప్పుడు కూడా నువ్వు పాలసీ తీసుకోకుండా మీనమేషాలు లెక్క పెడుతున్నావంటే ఏమిటో అర్థం కావట్లేదు నాకు. రే, పొరపాటున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగా ఇస్తుంది అనుకుంటున్నావు ఏంటి? అలా ఏం జరగదు నాన్న, మన పాలసీ మనం కొనుక్కోవాలి. ఇంతకన్నా మంచి అవకాశం రాదు. ఇమ్మీడియట్గా పాలసీ తీసుకో. ఎందుకంటే ఇన్సూరెన్స్ మీద, హెల్త్ ఇన్సూరెన్స్ మీద కూడా జిఎస్టి 0%. అమ్మా, నువ్వు ఇప్పుడైనా వాడిని కనుక నువ్వు మోటివేట్ చేయకపోతే, బంగారం బాగా తగ్గిందని కొనుక్కున్నావు చూసావా, గోల్డ్, మన టైం బాగుండకపోతే అది వెళ్ళి కాలేజీలో చదువుకుంటుంది. త్వరగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో. ఆ ఏజెంట్ ఏం చెప్తున్నారో దయచేసి ఆయన్ని గౌరవించు, ఆయన్ని నమ్ము.